ఏపీలో ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్తో గత సమావేశాలకు జగన్ హాజరు కాలేదు. అయితే తాజాగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఒకరోజే సభకు వస్తారా లేక అంతకంటే ఎక్కువ రోజులు సమావేశాల్లో పాల్గొంటారా అన్న చర్చ జరుగుతోంది. ఇంకా ఏపీలో ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్ హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావాలని నిర్ణయించుకోవడం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఏదైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి ఆయన హాజరు కాలేదు. గతంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా గానీ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవటం, ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ హాల్ దాకా ఒక ర్యాలీగా వచ్చి అసెంబ్లీలో కూర్చొని వెళ్లిపోవటం, తర్వాత రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకి ఆయన డుమా కొట్టడం ఇది పరిపాటిగా మారింది. దీనికి ప్రధాన కారణం కూడా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం, అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కింద ఆయనకి ఒక క్యాబిన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఆయన ఇప్పటికే ప్రభుత్వం మీద మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, ఎన్డీఏ కూటమి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, తనను చూసి భయపడుతుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ పలు సందర్భాలలో ప్రభుత్వం మీద విరుచుకుపడిన పరిస్థితి ఉంది, అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎల్లుండి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా వెళ్లాలని కొంత మేరకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకసారిగా సోషల్ మీడియా మొత్తం అసెంబ్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి వైసీపీ పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే పరిస్థితి ఉందని ఒక పక్క చర్చ జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ రేపు తీసుకునే నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉండాలంటూ కూడా కొంత మేరకు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత శత్రువుగా ఉన్న ట్రిపుల్ ఆర్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన ఎప్పుడొకప్పుడు అధ్యక్ష పదవి వహిస్తాడు. అధ్యక్ష పదవి వహించిన సమయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంశాన్ని తీసుకొచ్చిన సమయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తారు అనే కొంత మేరకు వచ్చిన సమాచారం మేరకు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా ఒక రోజు అసెంబ్లీకి వెళ్లాలనే యోచనలో వైసీపీ పార్టీ గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సాధారణ ఎమ్మెల్యే లాగానే తనకి సమయం కేటాయిస్తూ అసెంబ్లీలో గర్లం వినిపించలేని విధంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందని, దీనికి స్పీకరు మద్దతు కూడా తెలపడం పట్ల తాను అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఇప్పటికే చాలా సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. మీడియా ముందు, అసెంబ్లీ దగ్గర మీడియా ముందు ఆయన అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ నేడు ఒక్కసారిగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక్క ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ప్రజల యొక్క గోడు, ప్రజల యొక్క బాధలు ప్రతిపక్షానికి ప్రభుత్వానికి వినిపించాలని ప్రతిపక్ష హోదాలో ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యి ఒక రోజు అసెంబ్లీలో ఉండి మళ్ళీ మానుకుంటారా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్ గా వస్తారనే దాని మీద మాత్రం వేచి చూడాల్సిన ధోరణి అయితే ఏర్పడింది. సందీప్.
రైట్, అంటే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకున్న సందర్భాలు మనం చూసాం. అంటే దీనికి సంబంధించి ఒకరోజు వస్తారా, లేకపోతే దాని తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సరే, మనం అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనం చూసినట్లయితే ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకునే వాళ్ళలో మొదటగా తానే ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రకటించిన సందర్భం, ఎవరైతే ఆ త్రిపులారు అక్కడ ఉన్నారో రఘురామకృష్ణరాజు అధ్యక్ష అని ఆయన ఒకసారి పిలవాలని తన కోరికంటూ కూడా గతంలో పవన్ భావించిన సందర్భం. అట్లాగా ఎవరైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యేలు గాని, అలాగే ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, మంత్రులు మొత్తంగా ఆ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాము కోరుకుంటున్నామని, ఆ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కూర్చొని ప్రజల పట్ల ఆ సమస్యల పట్ల ఆయన మాట్లాడాలని ఆయన భయపడుతూ అసెంబ్లీ సమావేశానికి రావట్లేదంటూ కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడిన సందర్భం. అచ్చెన్నాయుడు గాని, అలాగే గతంలో ఆ డిప్యూటీ స్పీకర్ కాకముందు ఆ రఘురామకృష్ణరాజు కూడా తాను అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలనేది తన కోరికంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ పక్క ఆ ప్రధాన శత్రువులా భావించే ఆ రఘురామకృష్ణరాజు అసెంబ్లీ సమావేశాలకు ఏకంగా ఆయన ఆ డిప్యూటీ స్పీకర్ కావటం, ఆ స్పీకర్ స్థానంలోనే ఆయన ఎక్కువ డిప్యూటీ స్పీకరే కూర్చోవటం, దీని పట్ల కొంత చర్చ జరగటం, ఏదైతే 60 రోజుల్లో ఆయన రాని పక్షంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది, నియమావళి ఆ ప్రకారం ఆయన రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లయితే అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.